హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇవాళ అయితే ఇంకా నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్తో అయితే ఓరియో కేక్ అయితే చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ డెకరేట్ చేసినటువంటి నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఈ బాల్స్ అన్నీ అయితే చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్ కూడా. ఇది నేను సెకండ్ టైం అనమాట చేస్తుండేది. ఫస్ట్ టైం చేశాను బట్ దాన్ని అయితే వీడియో తీయలేదులేండి. ఇదైతే సెకండ్ టైము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే ఈజీగా చేసుకోవచ్చు. బిస్కెట్స్ ఒకటి ఉంటే చాలా అనమాట మన దగ్గర. మనం ఇంకొంచెం డెకరేట్ చేసుకోవాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. చూసేకి చాలా బాగుంది. మన చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటట్టు ఉంది. ఇంక ఇవాళ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. మీలో ఎంతమంది ఓరియో బిస్కెట్తో కేక్ చేశారో కూడా కమెంట్ చేయండి. ఇంక ఇవాళ నేను ఇక్కడ 3 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసుకొని నున్నగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. కొంచెం కూడా బరక లేకుండా మిక్సీకి అయితే పట్టుకున్నాను. తర్వాత ఇంకొక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి మనం మిక్సీ పట్టిన బిస్కెట్ పౌడర్ అంతా వేసి ఇప్పుడు కొంచెం తీపి కోసం షుగర్ పౌడర్ అయితే చేసుకున్నాను. షుగర్ పౌడర్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. అలానే బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. ఇన్ కేస్ బేకింగ్ సోడా లేని వాళ్ళైతే కనుక ఈనో పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అనమాట. అలానే కొంచెం పాలు అయితే వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. కొద్దిగా పాలు అయితే యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్ అయితే మన కేక్ అనేది సరిగ్గా రాదు. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కేక్ దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నె అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే రాసుకుంటున్నాను. మనం ఆయిల్కి బదులు కొంచెం పిండి కూడా రాసుకోవచ్చండి. అలానే బటర్ పేపర్ అయితే యూజ్ చేస్తాను అనమాట నేను. అలానే ఇంక మనం కలిపి పెట్టుకున్నదంతా వేసి ముందుగానే నేను ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ అలానే స్టాండ్ కూడా పెట్టేసి ముందుగానే ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ అయితే చేస్తానన్నమాట. ఇప్పుడు ఇది పెట్టేసి ఈ కుక్కర్ మూతికి రబ్బర్ తీసేయాలి. అలానే విజిల్ కూడా తీసేసి పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు కేక్ రెడీ అయినట్టు మనకు. అలానే నేను టూత్పిక్తో ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అనమాట, ఒకవేళ ఏమైనా పచ్చిగా ఉంది అనేటట్టు. మనకి ఇలా టూత్పిక్ పెట్టినప్పుడు అంటుకోకుంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీనికి డెకరేషన్ అయితే చేస్తున్నాను. మంచిగా అనిపించింది. మనం బయట తినేదానికని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా చిన్న అకేషన్స్కి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. అంటే పిల్లల బర్త్డే కానీ ఏమన్నా మనకి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎక్కడ అతుక్కోకుండా వచ్చేసింది అనమాట కొంచెం కూడా. ఇప్పుడు దీనికైతే నేను ఒక 2 డైరీ మిల్క్ చాక్లెట్ అయితే మిల్క్ చేశాను, అదైతే వేసుకుంటున్నాను. మొత్తం వేసి ఇలా స్ప్రెడ్ చేసి ఇంకా నేను తీసుకున్నాను కదా వాటిని అయితే మొత్తం దీని మీద డెకరేషన్ అయితే చేస్తున్నా. ఇప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా ఇంకా బాగుందన్నమాట. మొత్తం ఇలా అన్నీ వేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చేలోపు ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే చల్లగా అంటే కూల్ కేక్ లాగా ఉంటుందన్నమాట. అప్పుడు ఓన్లీ 50 రూపీస్తోనే ఇలా కేక్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చేయని వాళ్ళైతే ఇన్ కేస్ ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. అలానే హ్యాపీ బిస్కెట్స్ వస్తాయి కదా, వాటితో కూడా చేయొచ్చు. నేనైతే ఎప్పుడు చేయలేదు. నెక్స్ట్ టైం అలా ప్రిపేర్ చేద్దాం. సో ఇవాళ వీడియో ఇదనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇవాళ ఓరియో బిస్కెట్తోన కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. మామూలు మనం బయట తీసుకున్నట్టు చాక్లెట్ కేక్ ఉంటుంది కదా, అట్లనే ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది.
సో ఇదన్నమాట వీడియో. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. బై గాయ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.